సో ప్రతి రైల్వే ఎంప్లాయీకి హెల్త్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అందులో పెద్ద వాళ్ళకైతే రన్నింగ్లు, జాగింగ్లు, ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా. సో ప్రెసెంట్ అయితే మనం పార్క్లో ఉన్నాం. ఈ పార్క్లో చూడొచ్చు, అటు 4 సైడ్స్ కూడా వాకింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ప్లేస్. అండ్ ఈవినింగ్ అయిందంటే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూర్చొని బాతాకానీలు చెప్పుకోవడానికి కూడా చైర్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ప్రతి రైల్వే క్వార్టర్స్ దగ్గర ఒక పార్క్, ఆ పార్క్లో ఇట్లాంటి చైర్స్ కూర్చోడానికి అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఆ ఉయ్యాలు, జారుడు బండలు, లేదంటే అదిగో ఇలా రంగులు రాట్నాల డిఫరెంట్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ ఇదంటే చాలా ఓల్డ్ పార్క్ కాబట్టి ఇక్కడ అన్ని ఏం లేవు. బట్ కూర్చొని బాతాకానీలు చెప్పుకోవడానికి మాత్రం చాలా కంఫర్టబుల్ గా చాలా చైర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇందాక వాకింగ్ చేసే పార్క్ చూసాం కదా, ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికే కాదు, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి, లేదంటే కండలు పెంచుకోవడానికి అలాగా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అనమాట ఎక్విప్మెంట్స్. కూర్చొని ఆడుకునేవి, జాగింగ్ లాగా చేసేవి, అండ్ కొంచెం పిల్లలు బాగా ఫ్రీగా ఆడుకోవడానికి ఎక్కువ. ఇవి ఆడుకునే దానికన్నా కూడా ఎక్సర్సైజ్కి బాగా ఉపయోగపడేలా ఉంది పార్క్. సో ఇట్లాంటి పార్కులు ఆల్మోస్ట్ కొన్ని ఏరియాలో కొన్ని రైల్వే క్వార్టర్స్ దగ్గర ఉంటాయి, కొన్ని చోట ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ చైర్స్ కూడా బాగానే ఉన్నాయి కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడానికి. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది, బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ప్రాబ్లం లేకుండా అట్లీస్ట్ ఈ ఎక్సర్సైజ్ అంటే ఈ గ్రౌండ్లో మార్నింగ్ ఒక ½ అన్ అవర్, ఈవినింగ్ ఒక ½ అన్ అవర్ కనుక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు కానీ, ఇట్లా స్ట్రెచ్చింగ్ చేయడానికి, అట్లా వాకింగ్ చేయడానికి, అలా పడుకొని జంపింగ్ చేయడానికి అంతా కూడా చాలా బాగుంది. సో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా చాలా చోట ఇట్లాగా పార్కులు ఇట్లాగా హెల్దీ అంటే ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పెడుతున్నారు. సో ఇది తెలుసు కదా, వాకింగ్ ఇది ఇద్దరిద్దరు చేస్తారు, బట్ ఒక్కొక్కరు కూడా చేయొచ్చు ఒక్కోసారి. సో ఇది కూడా కంఫర్టబుల్ గా ఉంది, ఎక్కువ దూరం నడవకుండా, జిమ్ లో ప్రాక్టీస్ చేయకుండా ఇలాంటి పార్కులో ప్రాక్టీస్ చేయడానికి. ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి, ఇది తిప్పడానికి.